నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తలకి స్వాగతం. నేటి బాలలే రేపటి పౌరులు. ఆ బాలల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెడితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. సరిగ్గా ఇదే నినాదంతో ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో విద్యార్థులు తమ మేధస్సుకు పని చెప్పారు. స్థానిక ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ వేర్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన నైపుణ్యం, వారి ఆలోచన దృక్పథంపై మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. బేలా మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాల నేడు ఒక మినీ సైన్స్ సెంటర్ ను తలపించింది. పుస్తకాల్లో చదువుకున్న సూత్రాలను ప్రాజెక్టుల రూపంలో మలిచి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, సౌరశక్తి వినియోగం, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ మరియు వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై విద్యార్థులు తయారు చేసిన నమూనాలు అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించిన ఆమె ప్రతి స్టాల్ ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టుల పనితీరును, వాటి వెనుక ఉన్న సైన్స్ సూత్రాలను ఎంతో ఆత్మవిశ్వాసంతో వివరించడం విశేషం. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి సైన్స్ ఫేర్లు ఒక గొప్ప వేదిక అని కొనియాడారు. కేవలం తరగతి గదిలో పాఠాలు వినడం కంటే సొంతగా ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులకు సబ్జెక్టుపై పట్టు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. చదవడం, వినడం కంటే చేతులతో చేయడం ద్వారానే జ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా ఆ సమయాన్ని సృజనాత్మక పనులను కేటాయించాలని కోరారు. విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, సైన్స్ పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మారుమూల ప్రాంతంలోని ఉర్దూ పాఠశాల విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబరచడంపై స్థానిక ప్రజలు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, చిన్న చిన్న ఆలోచనలే రేపు పెద్ద ఆవిష్కరణలకు పునాది అవుతాయి. ఈ ఉర్దూ పాఠశాల విద్యార్థులు చూపిన ఉత్సాహం మరిన్ని పాఠశాలలకు స్ఫూర్తిదాయకం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.